ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు, ఏ అనే క్యాండిడేట్ బి అనే క్యాండిడేట్ ఉన్నప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఒక 90 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు అనుకుందాం. 90 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు. బి అనే క్యాండిడేట్ కేవలం 65 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాడు అనుకుందాం. 90 క్వశ్చన్స్ 65 సేమ్ షిఫ్ట్ అనుకుందాం, సేమ్ ఎగ్జామ్ అనుకుందాం అండి. ఇద్దరికి కూడా 65 అటెంప్ట్ చేసినప్పుడు ఈ ఏ అనే క్యాండిడేట్కి 90 క్వశ్చన్స్లో 20 రాంగ్ అయ్యి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 70 కరెక్టే. హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం తెలియజేస్తున్నాను. సో నాకు మొన్నటి నుంచి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయి 27th నవంబర్ నుంచి కూడా కంటిన్యూగా ఎగ్జామ్ రాసిన వాళ్ళు రివ్యూస్ చెప్తున్నారు. సో అన్న నేను ఈ మిస్టేక్ చేశానన్న, దీనివల్ల నాకు స్కోర్ తగ్గుతుంది, నేను ఈ మిస్టేక్ చేశాను దానివల్ల స్కోర్ తగ్గుతుందన్న అని అంటున్నారు. సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి నేను మీ ముందుకు ఈ వీడియో రూపంలోకి వచ్చానండి. సో ఈ వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, అందరూ మైనర్గా చేస్తున్న మిస్టేక్స్ అవే మేజర్గా చేస్తున్న మిస్టేక్స్. సో మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ టెస్ట్లు రాసినా కానీ అన్న అవే మిస్టేక్స్ అవుతున్నాయి, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి అన్న, వీటిని కొద్దిగా మన ఆస్పిరెంట్స్కి చెప్పండి, దానివల్ల కొద్దిలో కొంతమంది అయినా మార్చుకుంటారు అని కొంతమంది నాకు సజెస్ట్ చేయడం జరిగింది మన మిత్రులు. సో దానివల్ల నేను ఈ వీడియోలో ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుందండి. సో మనం ముందుగా ఎక్కువగా అభ్యర్థులు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే క్వశ్చన్స్ అన్నింటినీ చూడకపోవడం అండి. 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ చూడకపోవడం. సో టైం సరిపోవట్లేదన్న 100 క్వశ్చన్ చూడడానికి అంటున్నారు. సో ఫస్ట్ 100 క్వశ్చన్స్ చూడలేకపోతున్నాం అని చెప్తున్నారు. అన్న రీజనింగ్లో టైం ఎక్కువ కిల్ అవుతుంది, దాన్ని ఎలా చేయాలి, టైం ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాం రీజనింగ్లో, దానివల్ల వేరే క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. కరెంట్ అఫైర్స్ చదివిన వాటి కంటే చదవని వాటి నుంచి ఎక్కువ వస్తున్నాయన్న. సో ఎక్కువ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ అవే వస్తున్నాయన్న, కరెంట్ అఫైర్స్ కొద్దిగా దెబ్బతీస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటంటే నెగిటివ్స్ ఎక్కువ పెడుతున్నానన్న, నెగిటివ్ ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఎక్కువ కామెంట్లు ఇవే చేస్తున్నారు. సో దానిపైన మనం ఒక చిన్న రివ్యూ వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాను. సో ఒకసారి ఈ వీడియోలో ఏముంటుంది అనేది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత మీకు 5 to 10 మార్క్స్ ఈజీగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి. సో వీడియో అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మన మిత్రులే ఇంతకుముందు రాసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాటిలో నుంచి వాళ్ళు చేసిన తప్పులను తీసుకొని మనం చర్చించడం జరుగుతుంది. కాబట్టి వాటిని లేకుండా ఎలా చేయొచ్చు అనే దాని గురించి చూద్దామండి. ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. సో మనం పాస్వర్డ్ కొట్టే కంటే ముందే మనకి ఎగ్జామ్ని చూస్ చేసుకోమని అడుగుతుంది కదా. పాస్వర్డ్ కొట్టిన తర్వాత లాగిన్ అయిన తర్వాత డిఫాల్ట్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుందండి. సో మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవ్వండి, లేదు తెలుగులో ప్రిపేర్ అయ్యామనుకుంటే తెలుగు లాంగ్వేజ్ ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అర్థం కాకపోతే, అంటే మీరు చదివింది ఇంగ్లీష్లో అయినా క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కావట్లేదు, తెలుగులో చూసుకోవాలి. లేదు తెలుగులో అర్థం కావట్లేదు క్వశ్చన్, ఏదన్నా ట్రాన్స్లేషన్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అక్కడ అని మీరు అనుకున్నట్లయితే పైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి. లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు మన లాంగ్వేజ్ ఎన్ని భాషల్లో జరుగుతుందో అన్ని భాషలు కనిపిస్తాయి. దాంట్లో మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్వశ్చన్ దాంట్లోకి మారిపోతుంది. సో ఇది మంచిదే. సో కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది సెట్ చేసినప్పుడు మళ్ళీ క్వశ్చన్ మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఫస్ట్ డిఫాల్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి అదే లాంగ్వేజ్లో వస్తుంది కాబట్టి డిఫాల్ట్ లాంగ్వేజ్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అక్కడ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో ప్రిపేర్ అయ్యారు, డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో పెట్టారు అనుకుందాం. సో మీకు అక్కడికి వెళ్ళగానే ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లోనే వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఆప్షన్ ఇచ్చారు, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో వస్తుంది. నీకు ఇంగ్లీష్ అర్థం కాలేదు, మళ్ళీ తెలుగు సెట్ చేసుకుంటా అంటే అక్కడ తెలుగు క్లిక్ చేస్తే ఆ ఒక్క క్వశ్చన్ వరకే తెలుగులో వస్తుంది. మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టావు అనుకోండి మళ్ళీ ఇంగ్లీష్ క్వశ్చనే కనిపిస్తుంది. నువ్వు మళ్ళీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తెలుగు, ఇలా తెలుగు చూసుకుంటూ వెళ్ళేసరికి నీకు అక్కడ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఫాల్ట్ లాంగ్వేజ్ని కొద్దిగా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువగా అడుగుతున్నది అన్న ఏ సెక్షన్ ముందుగా రాయాలి, ఏ సెక్షన్ ముందుగా రాస్తే బాగుంటుంది అనేది ఎక్కువగా అడుగుతున్నారు. సెక్షన్లో ఏది ముందు రాయాలనే దాని గురించి ఆలోచిస్తే మీరు ఎక్కువగా టైం ఎక్కడైతే మీకు సేవ్ అవుతుందో ఆ టైం సేవ్ అయ్యేది ముందు రాయండి. నేను చెప్పేది ఏంటంటే టైం సేవ్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో అంటే జిఎస్కు సంబంధించి జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ని ముందు చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే
ఇక్కడ టైం అనేది మీకు ఈజీగా క్వశ్చన్ చదవగానే ఆన్సర్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఆన్సర్ తెలిస్తేనేమో ఆన్సర్ క్లిక్ చేస్తారు, లేదనుకుంటే స్కిప్ చేస్తారు, లేదంటే మార్క్ ఫర్ రివ్యూ అన్న పెట్టుకుంటారు. సో అక్కడ టైం వేస్ట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మీరు ఈ 2 సెక్షన్లని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్లో రాయగలిగితే మిగిలిన టైం మొత్తం మనం రీజనింగ్ అండ్ మ్యాథ్స్కి కేటాయించవచ్చు. దాంట్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అండి, రీజనింగ్ మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాకపోతే ఆ టైం అనేది అక్కడ టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైంని మేనేజ్ చేసుకోగలిగితే ఈజీగా మనం హై స్కోర్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సో జిఎస్ని జీఏని జనరల్ అవేర్నెస్ని ముందుగా చేయడానికి ట్రై చేయండి. తర్వాత మ్యాథ్స్, తర్వాత లాస్ట్లో రీజనింగ్కి వెళ్ళండి. రీజనింగ్ ఎందుకంటే టైం కిల్లింగ్, రీజనింగ్ అనేది టైం కిల్లింగ్ కాబట్టి లాస్ట్లో చేయడానికి కొద్దిగా ట్రై చేయండి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ వదిలేయాలా అని అడుగుతున్నారు. నా క్వశ్చన్స్ కొన్నిసార్లు క్వశ్చనే మనకి 2-3 లైన్స్ ఉంటుంది, అది చదివి అర్థం చేసుకొని మళ్ళీ ఆప్షన్స్ చదివేసరికి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ని కొద్దిసేపు స్కిప్ చేయండి, లేదా మార్క్ ఫర్ రివ్యూ అయినా పెట్టుకోండి. అంటే ఏ ఆప్షన్ ఇవ్వకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టొచ్చు, ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టొచ్చు. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెడితే అది కన్సిడర్ అవుతుంది. ఆ క్వశ్చన్ రైట్ అయితే మార్క్ ఇస్తాడు, రాంగ్ అయితే నెగిటివ్ ఇస్తాడు. ఇన్ కేస్ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెడితే ఆ క్వశ్చన్ని కన్సిడర్ చేయరు. సో మీరు దాన్ని అటెంప్ట్ చేయని దానిలోనే కౌంట్ చేస్తారు. కాబట్టి మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. లాంగ్ క్వశ్చన్స్ కానీ 4-5 ఆప్షన్స్ ఇచ్చి, అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది రైట్ ఏది రాంగ్ అని అడుగుతుంటాడు కదా, అలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని కొద్దిగా స్కిప్ చేయండి, వాటిని లాస్ట్లో వచ్చి చేయండి. ఎందుకంటే వాటి వల్ల మిగిలిన క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయలేము. దానివల్ల వేరే క్వశ్చన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, కాబట్టి మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు లాంగ్ క్వశ్చన్ కనిపిస్తే చాలు, కొద్దిగా స్కిప్ చేయండి. అప్పటి వరకు లాస్ట్లో టైం మిగులుతుంది కదా, అప్పుడు వచ్చి మళ్ళీ చేయండి. ఇది ఎగ్జామ్ రాసే స్ట్రాటజీ అండి, దీని ప్రకారం వెళ్ళాలి. నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టొచ్చా అని చెప్పారు. సో ఇప్పుడే చెప్పానండి, 4 ఆప్షన్లు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ పెడితేనేమో కన్సిడర్ చేస్తారు, లేదు అంటే దాన్ని కన్సిడర్ చేయరు అని చెప్పాను కదా. సో మార్క్ ఫర్ రివ్యూ అంటే అదే అండి. చాలామంది అడుగుతున్నారన్న 100కి 100 ఆప్షన్స్ ఇచ్చి 100 మార్క్ ఫర్ రివ్యూ పెట్టొచ్చా అంటే పెట్టొచ్చండి. 100 ఆప్షన్స్ ఇచ్చి 100ని కూడా మార్క్ ఫర్ రివ్యూలో పెడితే 100ను కూడా కన్సిడర్ చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు దానిపైన టెన్షన్ పడాల్సిన అవసరం అసలే లేదు. నెక్స్ట్ అండి, ఎన్ని అటెంప్ట్ చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్న ఎక్కువలో ఎక్కువ క్వశ్చన్ ఇదే, అన్న ఎన్ని అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తుంది? ఎన్ని అటెంప్ట్ చేస్తే జాబ్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఎన్ని అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను వినండి. 2 క్యాండిడేట్లు ఉన్నారు, ఏ అనే క్యాండిడేట్ బి అనే క్యాండిడేట్ ఉన్నప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఒక 90 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు అనుకుందాం. 90 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు. బి అనే క్యాండిడేట్ కేవలం 65 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాడు అనుకుందాం. 90 క్వశ్చన్స్ 65, సేమ్ షిఫ్ట్ అనుకుందాం, సేమ్ ఎగ్జామ్ అనుకుందాం అండి. ఇద్దరికి కూడా 90-65 అటెంప్ట్ చేసినప్పుడు ఈ ఏ అనే క్యాండిడేట్కి 90 క్వశ్చన్స్లో 20 ర్యాంక్ అయ్యి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 70 కరెక్ట్ అయ్యాయి, 20 ర్యాంక్ అయ్యి 70 వచ్చాయి. ఇక్కడ బి అనే క్యాండిడేట్ 65 అటెంప్ట్ చేస్తే కేవలం 2 మాత్రమే రాంగ్ అయ్యి 63 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 63 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 90 మార్క్స్కి 20 రాంగ్ అయినప్పుడు అతనికి నెగిటివ్ ఎంత ఉంటుందండి? ఆల్మోస్ట్ 7 మార్క్స్ అనేవి నెగిటివ్ అవుతాయి. 7 మార్క్స్ నెగిటివ్ అంటే 70లో నుంచి 7 పోయాయి, అంటే 63 మార్క్స్ వచ్చాయండి. 63 వచ్చాయి. ఇక్కడ 65లో 2 రాంగ్ అయ్యాయి, అంటే 63 మార్క్స్ వచ్చాయి. 2 మార్క్స్కి 0.7 సంథింగ్ కట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. కానీ నార్మలైజేషన్ చేసేటప్పుడు ఈ 65 అటెంప్ట్ చేసిన వ్యక్తికి ఈ ఫస్ట్ పర్సన్ కన్నా కొద్దిగా ఎక్కువ మార్క్స్ ఉంటాయండి. నార్మలైజేషన్లో అది ఎఫెక్ట్ చూపిస్తుంది, నెగిటివ్ మార్క్స్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే కన్నా ఎన్ని అక్యురేట్గా అటెంప్ట్ చేసామనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎక్కువ క్వశ్చన్స్ 100కి 100 అటెంప్ట్ చేశాను నేను, నాకు 60 రైట్ అవుతున్నాయి అంటే అది నో యూజ్ అండి. మీరు 60 అటెంప్ట్ చేసినా 60 కరెక్ట్ అవుతున్నాయంటే మీ స్కోర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని అటెంప్ట్ చేయాలనే దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టకండి, ఎంత అక్యురేట్గా మనం ఆన్సర్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు టార్గెట్ 65 to 70 అక్యురేట్గా పెట్టండి. డబుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మనకు తెలిసిన 4 ఆప్షన్స్లో 2 కావు 2 అయ్యి ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక 5-6 క్వశ్చన్స్ని టచ్
టచ్ చేయండి. ఎందుకంటే ఒక 2 రైట్ అయ్యి 3 రాంగ్ అయినా కానీ మనకి 1 మార్క్ పోయి 1 మార్క్ టచ్ అవుతుంది. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సో అలా స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి. కానీ 4 ఆప్షన్లు తెలియనప్పుడు ఏదో గుడ్డిగా రాయడం మాత్రం బంద్ చేయండి. దానివల్ల నెగిటివే వస్తుంది. 4 ఆప్షన్స్లో మనకి అసలే టచ్ కాదండి. ఎందుకంటే మన దరిద్రం అలాగే ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. 4లో 4 క్వశ్చన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ 4 ఏదో ఒకటి గెస్ చేసి పెట్టారనుకోండి, 5కి రాంగ్ అయ్యే అవకాశమే ఉంటుంది. కాబట్టి అలాంటి సాహసాలకు వెళ్ళకండి. జస్ట్ డబుల్ ఆప్షన్స్ 2 డిలీట్ చేసుకొని 2 మిగిలినప్పుడు మాత్రమే ఏదో ఒకటి చూజ్ చేసుకొని ముందుకెళ్ళండి. అప్పుడు మాత్రమే మంచి స్కోర్ ఉంటుంది. సో ఎన్ని అటెంప్ట్ చేయాలనేది మీకే తెలిసి ఉంటుంది. సో అక్యురేట్గా 65 to 75 అనేది అక్యురేట్ స్కోర్ వస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. సో నెగిటివ్స్ పోను 65 నుంచి 75 ఈజ్ అ గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు, రా స్కోర్. సో దీన్ని నార్మలైజేషన్ చేసిన తర్వాత 5 to 10 మార్క్స్ పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. సో ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఒక 8 మార్క్స్ పెరిగినా కానీ 73, 74లో ఉంటారు. కాబట్టి మంచి స్కోర్ అని చెప్పొచ్చు. 65 to 75 అనేది మంచి అటెంప్ట్ అనే చెప్పొచ్చు. నెగిటివ్ మార్క్స్ అండి. నెగిటివ్ మార్క్స్ ఎక్కువగా అడుగుతున్నారన్న, నెగిటివ్ ఎక్కువ పెట్టానని ఇప్పుడు చెప్పాను కదా. ఆ ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకున్నట్లయితే నెగిటివ్ అనేది తగ్గించుకోవాలి. నెగిటివ్స్ని అసలే జోలికి వెళ్ళకూడదు. 4 ఆప్షన్స్ 4 తెలియకపోతే అస్సలే ముట్టుకోవద్దు క్వశ్చన్ని. 2 ఎలిమినేట్ చేసి 2 తెలిసాయి అనుకుంటే టచ్ చేయండి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని టచ్ చేయండి. సో దానివల్ల స్కోర్ ఇంప్రూవ్ అవుతుందండి. 4 ఆప్షన్లు తెలిసినప్పుడు టచ్ చేయడం కన్నా 2 ఆప్షన్ల నుంచి వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి నెగిటివ్ మార్క్స్ను తగ్గించుకొని మన అక్యురేటీ పైన ఎక్కువగా డిపెండ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏం చదవాలన్నా, సో ఇప్పటి వరకు కూడా మనల్ని ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఇది, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి. సో రీసెంట్గా ఎగ్జామ్లో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 20కి 20 కరెంట్ అఫైర్స్ పడుతున్నాయని చాలామంది చెప్తున్నారు. సో అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. సో మన నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అదే ట్రెండ్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే సో డిపెండ్ అపాన్ ఎగ్జామినర్ కాబట్టి ఖచ్చితంగా అదే ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో పైన ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఏం చదవాలి అని. సో వాటిని మాత్రమే చదవండి. అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, క్రీడాకారులు ఏ క్రీడకు చెందినవారు, బుక్స్ అండ్ ఆథర్స్, సదస్సులు, సమావేశాలు, మరియు నెక్స్ట్ యుద్ధాలకు సంబంధించింది, నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ కానీ కొన్ని చేసిన అవి, నెక్స్ట్ మనకి సైనిక విన్యాసాలు జరుగుతూ ఉంటాయి కదా, వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఒక 10 to 12 టాపిక్స్ అనేవి ఎక్కువగా చదవండి. దాంట్లో నుంచి మీరు మ్యాక్సిమంగా 10 మార్క్స్ అయినా స్కోర్ చేయొచ్చు. సో 20లో మొత్తమే లేకపోవడం కన్నా 20 స్కోర్ చేయడం అనేది మంచి స్కోర్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి 20లో 10 చేశారంటే గుడ్ స్కోర్ అటెంప్ట్ చేసినట్లే, మీరు ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కరెంట్ అఫైర్స్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఇది జనవరి టు సెప్టెంబర్ వరకు చదవండి, సరిపోతుంది. జస్ట్ ఆ టాపిక్స్ చూసుకునే చదవండి. మంత్లీ మ్యాగజైన్స్ కానీ ఏవైనా చూసుకోవద్దు, చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి యూట్యూబ్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తాను నేను. కాబట్టి యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో టాపిక్ వైజ్గా చూడండి. టాపిక్ వైజ్ అంటే సైనిక విన్యాసాలు, ఆ టాపిక్ పైన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలను చూడండి. చూసినప్పుడు మీకు ఒక పేపర్లో రాసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అలా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి టాపిక్స్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రీజనింగ్ ఎలా అటెంప్ట్ చేయాలి. ఎక్కువగా టైం టేకింగ్ తీసుకునేది మనకు రీజనింగ్ అండి. మరి ఈ రీజనింగ్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఎక్కువ మందికి వస్తున్న క్వశ్చన్. సో దీంట్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ అండ్ పజిల్స్ కానీ వీటి నుంచి మనకు 6 మార్క్స్ వస్తున్నాయని చెప్తున్నారు ఖచ్చితంగా. అండ్ కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా 3 మార్క్స్, 9 మార్క్స్ ఈ 3 టాపిక్స్లో నుంచే వస్తున్నాయి అంటున్నారు ఎక్కువగా. సో మనం ఇవి ఎక్కువగా వచ్చే మార్క్స్ ఇవే, ఎక్కువగా టైంని కిల్ చేసేవి కూడా ఇవే అండి. సో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మనకి టైం తీసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రాంగ్ చేశారా అది పోయినట్లే, ఇక అది రాంగ్ అవుతుంది, టైం కిల్ అయిపోతుంది. ఇక మైండ్ అనేది కొద్దిగా ఆబ్సెంట్ అయిపోయి వచ్చిన క్వశ్చన్స్ను కూడా ఆన్సర్ చేయలేకపోతూ ఉంటాం. నెక్స్ట్ పజిల్స్ కూడా అంతే అండి. పజిల్ పైన కూడా అంతే, వస్తే ఈజీగా చేస్తాం, రాకపోతే టైం వేస్ట్ అండ్ టైం కిల్లింగ్, ఉన్న స్ట్రాటజీ ప్రకారం ఫాలో కాలేము, నెక్స్ట్ క్వశ్చన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లాస్ట్కి మీరు
40 లేదా 30 మినిట్స్ ఉన్నప్పుడు దీనిని అంటే ఏదైతే రీజనింగ్ ఉందో రీజనింగ్ని టచ్ చేయండి. రీజనింగ్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ని లాస్ట్లో టచ్ చేయండి. అప్పుడు మైండ్ కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా కరెక్ట్గా చేస్తారు. ఉన్న క్వశ్చన్స్ని బాగా అటెంప్ట్ చేస్తారు. మీరు ముందే దీనిని పట్టుకొని కూర్చున్నారనుకోండి, చాలా టైం ఉంది కదా అనే మన మైండ్ సెట్లో ఉండి దీన్ని కొద్దిగా స్లోగా చేస్తూ ఉంటాం. అప్పటికే 5 మినిట్స్ అయిపోతుంది. వీటిని అటెంప్ట్ చేసేసరికి 8 మినిట్స్ అయిపోతుంది. 3 మార్క్స్కి మీరు 8 మినిట్స్ తీసుకుంటే మిగిలిన క్వశ్చన్స్ ఎక్కడ అటెంప్ట్ చేయగలుగుతాం? మనం చేయలేం. పజిల్ కూడా అలాగే ఉంటుంది. సో మీరు 15 మినిట్స్ ఈ రెండింటికే కేటాయించారనుకోండి, పజిల్కి అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి. సో 6కి 6కి రైట్ కావచ్చు, కానీ 15 మినిట్స్ కిల్ అయిందంటే మీరు జిఎస్ పైన జనరల్ అవేర్స్ పైన వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఈజీగా ఉంటాయో వాటిని అటెంప్ట్ చేయలేరు. మైండ్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వీటిని లాస్ట్లో చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్, రీజనింగే లాస్ట్లో, మళ్ళీ దాంట్లో సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ని లాస్ట్లో చేయండి. నెక్స్ట్, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు చేయాల్సిన పనులు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. సో మన టెక్నికల్గా కాదండి నేను చెప్పేది, కంప్యూటర్లో ఏం చేయాలని కాదు, వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చేయొచ్చు. లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే మనం కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలనే దాని గురించి ఒక వీడియో ఉంది, దాన్నైనా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ నేను ఇది ఏంది అంటే, ఎగ్జామ్ హాల్లో టైం సేవ్ చేసుకోవడానికి ముందుగానే మనం పోయి చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళు రఫ్ షీట్ ఇస్తారు కదండి, రఫ్ షీట్లో ఆల్ఫాబెట్స్ మనము కోడింగ్ అండ్ డీకోడింగ్ కోసం రాసుకుంటాం కదా, A to Z రాసుకొని నెంబరింగ్ ఇచ్చేసుకోండి. వెంటనే వాడు రఫ్ షీట్ ఇవ్వగానే ఆ పని చేయండి. నెక్స్ట్, మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో, మీకు గుర్తులేని ఫార్ములాస్ని కూడా రాయడానికి ట్రై చేయండి. ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో గుర్తులేని ఫార్ములాస్ కూడా ట్రై చేయండి. అంటే అక్కడ ఎగ్జామ్ కంటే ముందే కదా, సో మనం ఈజీగా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది. కాబట్టి ఫార్ములాస్ అన్ని రాయండి, రాసి గుర్తుంచుకోండి. మీరు ఏవైతే టెక్నిక్స్ గుర్తుంచుకుంటారో ఆ టెక్నిక్స్ని కూడా కొద్దిగా ఆ పేపర్ పైన పెట్టండి. అంటే మన కళ్ళ ముందు మీరు రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు కళ్ళ ముందు చూసి చేస్తుంటాం కదా, అవన్నీ కూడా పేపర్ ముందునే రాసుకోండి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే. సో మనకి గ్యాప్ ఉంటుందండి, వాళ్ళు రఫ్ షీట్ ఇచ్చి ఒక 15 మినిట్స్ ఆగుతారు ఎగ్జామ్కి ముందు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం రాయొద్దని చెప్తారు, కానీ కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేసుకొని కొద్దిగా రాసుకోవడానికి ట్రై చేయండి. అది చీటింగ్ అనేది కాదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ రఫ్ షీట్ ఇచ్చారు కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనే మీనింగ్. కాబట్టి రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్, టైం ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పటి వరకు మాట్లాడుకున్న అన్నీ కూడా ఇందులోకి వస్తాయండి. ఎలా? ఫస్ట్ రీజనింగ్ చేయకూడదు, జిఎస్ అండ్ జనరల్ అవేర్నెస్కి వెళ్ళండి, తర్వాత మ్యాథ్స్కి వెళ్ళండి, తర్వాత రీజనింగ్కి వెళ్ళండి. దాని తర్వాత రీజనింగ్లో మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్, లాంగ్ క్వశ్చన్స్ వచ్చే వాటిని, అంటే ఒక 3-4 లైన్స్ వచ్చే క్వశ్చన్స్ని వెంటనే చూడగానే స్కిప్ చేయండి. వాటిని అస్సలు చదవద్దు, ఫస్టే స్కిప్ చేయండి. నెక్స్ట్, స్టేట్మెంట్ బేస్డ్ వచ్చే క్వశ్చన్స్ని కూడా కొద్దిగా స్కిప్ చేయండి స్టార్టింగ్లో. సో మీరు ఎగ్జామ్ 90 మినిట్స్ అంటే మీ ఎగ్జామ్ మొత్తం 70 to 75 మినిట్స్లోనే ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ కావాలండి. ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టుకోవాలి మీరు. 70 to 75 మినిట్స్లోనే అయిపోవాలి. రిమైనింగ్ 15 to 20 మినిట్స్ ఏదైతే ఉందో దాంట్లో స్కిప్ చేసిన క్వశ్చన్స్లని, నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని చూడండి. అప్పుడు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ రెండో క్వశ్చన్కి వచ్చి చదివినప్పుడు ఆ క్వశ్చన్ పైన మనం చదివి ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ముందే ఆలోచన అనేది వస్తుంది, ఖచ్చితంగా దాని కరెక్ట్ ఆన్సర్ని పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 70 to 75 మినిట్స్లోనే ఎగ్జామ్ అయిపోగొట్టుకోండి. మిగిలిన క్వశ్చన్స్, స్కిప్ చేసిన క్వశ్చన్స్, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్న క్వశ్చన్స్ని ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకోండి. రిమైనింగ్ 5 మినిట్స్ని మళ్ళీ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో మార్క్స్ పెంచుకునే విధానం ఎలా అని చాలామంది అడుగుతున్నారన్నా. నాకు వస్తున్నాయి ప్రాక్టీస్ టెస్ట్లో రాస్తే 50-60 వస్తున్నాయి, సో ఇంకా కొంచెం మార్క్స్ పెంచుకోవచ్చు అంటే పెంచుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ టెస్ట్లలో కొద్దిగా క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ కానీ కొన్ని వేరు క్వశ్చన్స్ ఇస్తుంటారు కాబట్టి వాటిని కంపేర్ చేసుకోవద్దు. వాటితో పోల్చుకుంటే మీకు మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా చెప్పిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో కండి. ఖచ్చితంగా మీ మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది, మార్క్స్ ఖచ్చితంగా పెరగవచ్చు. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా మార్క్స్ పెరగడానికే పనికొస్తాయి. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ మనకు కనిపించడానికి మాత్రమే దీని పాయింట్లు తీసుకోవడం జరిగిందండి.
నెక్స్ట్ చాలామంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీఈటీ స్టార్ట్ చేయొచ్చు అన్న అని చాలామంది అడుగుతున్నారు. పీఈటీ స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎంత అంటే రా స్కోర్ అనేది 65+65+ రా స్కోర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మొహమాటం లేకుండా పీఈటీని స్టార్ట్ చేయవచ్చు. నేను చెప్తే 60+ కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. ఎందుకు అంటే 1:3లో పిలుస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఒక పోస్ట్కి 3 కాబట్టి 60+ రా స్కోర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పీఈటీని ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో రన్నింగ్ 4 minutesలో 1 km కొట్టాలి కదా, సో దానిని ప్రాక్టీస్ చేయండి. 60+ ఉన్న వాళ్ళందరూ కూడా అండి. 65+ ఉన్న వారికి ఫస్ట్ అటెంప్ట్లోనే రావచ్చు జాబ్, అంటే ఫస్ట్ లిస్ట్లోనే వస్తుంది. 60+ ఉన్న వారికి సెకండ్ థర్డ్ లిస్ట్లో రిలీజ్ చేస్తుంటారు కాబట్టి అందులో ఛాన్స్ ఉంటుంది. మీరు పీఈటీకి సెలెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక దాంట్లో జాబ్ వస్తుందండి. ఏదో ఒక లిస్ట్లో ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ ఇలా పెడుతూనే ఉంటాడు. 5-6 లిస్టుల వరకే. అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉండండి. పీఈటీకి వెళ్ళారంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. పీఈటీ ప్లస్ మెడికల్ క్లియర్ చేశారంటే ఖచ్చితంగా జాబ్లో ఉన్నట్టే. నెక్స్ట్ కట్ ఆఫ్ విషయానికి వస్తే ఎలా ఉంటుందని చాలామంది అడుగుతున్నారండి. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్న అని. సో నేను చెప్పే కట్ ఆఫ్ మాత్రం రా స్కోర్ 65 అండి. ఆఫ్టర్ నార్మలైజేషన్ మాత్రం 70+, 70 to 75 మధ్యలో నార్మలైజేషన్ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఫస్ట్ లేదా సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుందండి. 70 to 75 ఈజ్ అ గుడ్ స్కోర్ ఫర్ ఆల్ పోస్ట్ ఫర్ ఇండియన్ రైల్వే ఫర్ గ్రూప్ డి. సో కాబట్టి 70 to 75 మ్యాక్సిమం 70+ స్కోర్ చేసుకోండి. 70+ రా స్కోరే వస్తే ఇంకా బెటర్ అండి. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత అంటే 75 ఈజ్ అ గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అందరికీ కూడా రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో నుంచి నేను అందరికీ కూడా మిగిలిన వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే రాశారో వాటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీనిని పీఈటీ స్టార్ట్ చేయండి. ఎక్కువ మార్క్స్ వచ్చిన వారు, మిగిలిన వాళ్ళు కూడా ఏది తక్కువ వచ్చిన మార్కులు కూడా ఏదో బాధపడిపోతూ ఉండకండి. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కూడా ఇండియన్ రైల్వే ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ ఇస్తామని కూడా క్లారిటీగా నిన్న ఈవినింగే మనకు నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి ప్రిపరేషన్ ఆపకండి, అస్సలే కంటిన్యూ చేయండి. ఏదో ఒక జాబ్ తగులుతుంది. తక్కువ మార్క్స్ వచ్చిన వారు కూడా ఇప్పుడు చేసిన మిస్టేక్స్ని తర్వాత రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. సో కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే అది కాబట్టి ఖచ్చితమైన ప్రణాళికతో ఉండండి, చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.